హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చరణ్ ఆఫీస్కి రెడీ అయి టిఫిన్కి వచ్చి సునంద చేసిన ఇడ్లీలు తింటూ ఉండగా, చరణ్ ఎక్కడ నీ భార్య, ఇంకా టిఫిన్కి రాలేదే? నిద్ర లేచిందే మొదలు అరుస్తూనే ఉంటుంది. ఈరోజు అసలు గొంతు వినిపించలేదు అని సునంద వెటకారాన్ని కలిపి మరీ అడిగింది. చిన్నపిల్ల అలసిపోయి నిద్రపోతుందేమో లేవోయ్ అని రాజేంద్ర అనడంతో పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించి సునంద రాజేంద్ర వైపు చూసి, మీకెందుకు తొందర, నేను వాడిని అడిగాను, వాడు సమాధానం చెప్తాడు, మీరు మెక్కండి అని అనింది. చరణ్ నవ్వుతూ, అమ్మా తను ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అందుకే ఇంకా పడుకొనుంది అని చరణ్ చెప్పడంతో అందులో సాక్షి, అత్తమ్మా అత్తమ్మ కాఫీ అని అరిచింది. అబ్బా దేవుడా, అలా తలుచుకున్నానో లేదో ఇలా లేచేసింది. ఒళ్ళంతా పచ్చి పుండయింది. కోడలుస్తే సుఖంగా కాలు మీద కాలు వేసుకోవచ్చు అనుకున్నా, కానీ ఇలా కాళ్ళు అరిగేలా పని చేస్తుందని నేను అస్సలు ఊహించలేదమ్మా అని సునంద లోపల గొడుగుతూ వెళ్ళి కాఫీ రెడీ చేసి సాక్షి రూమ్కి వెళ్ళింది. సాక్షి నవ్వుతూ లేచి, అత్తమ్మా ఈరోజు నేను నీ ముఖమే చూశాను, ఏం జరుగుతుందో చూడాలి మరి అని కాఫీ తాగుతూ చెప్పింది. ఓహో, ఈ బంపర్ ఆఫర్ కూడా నాకేనా సాక్షి అని సునంద పళ్ళన్నీ బయటపెట్టి బలవంతంగా నవ్వుతూ అడిగింది. అత్తమ్మ మీకు నిన్న ఒక గిఫ్ట్ తెచ్చాను, కానీ ఇవ్వడానికి కుదరలేదు, ఇప్పుడు ఇస్తాను, అదిగోండి అక్కడ నా హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, తీసుకురండి అని సాక్షి చెప్పింది. గిఫ్ట్నా? ఇప్పుడంత అవసరం ఏముందిలే సాక్షి, ఏ బిర్యానీ మసాలానో ఏ గరం మసాలానో ఇస్తావు అంతే కదా అని సునంద విరక్తిగా అనడంతో, అయ్యో అత్తమ్మ అది కాదు, ముందు తీసుకురండి అని సాక్షి కాస్త గట్టిగా అనడంతో సునంద చేసేదేం లేక వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చి సాక్షికి ఇచ్చింది. కూర్చో అత్తమ్మా అని సాక్షి క్యూట్గా చిరాకు చూపించడంతో సునంద కూర్చొని, నీ ప్రేమ తగలయ్యా, మాటల్లో ప్రేమ చేతల్లో పనులు, నా వల్ల కావట్లేదే తల్లి అని మనసులో అనుకుంటూ నవ్వుతూ సాక్షి వైపు చూసింది. సాక్షి హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక బాక్స్ తీసి సునందాకిచ్చి, ఇది నీకోసమే, చాలా ఇష్టంగా కొన్నానత్తమ్మా, నా సొంత డబ్బులతో అని సాక్షి చెప్పడంతో సునంద బాక్స్ వైపు చూస్తూనే అది గోల్డ్ బాక్స్ అని అర్థమై ఆశ్చర్యం నిండిన కళ్ళతో ఆ బాక్స్ తీసుకొని ఓపెన్ చేసింది. అందులో పొడుగ్గా ఉన్న నల్లపూసల దండ కనిపించడంతో సునంద మొహం ఎల్ఈడి బల్బ్ కంటే ఎక్కువ వెలిగి, సాక్షి ఇది నాకేనా అని ఆశ్చర్యంగా అడిగింది. అవునత్తమ్మా, ఇంత పెద్ద నల్లపూసల దండ నేను వేసుకుంటానా ఏంటి, మీకోసమే కొన్నాను, రోజు చీరలు కట్టుకుంటారు కదా, వేసుకోండి, చాలా అందంగా ఉంటారు. ఎంతైనా మీరు ఐశ్వర్యరాయ్కి తక్కువ, కత్రినా కైఫ్కి ఎక్కువ, కాకపోతే మీ అందం మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. కోడలుగా నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఇది రోజు వేసుకొని ఉండాలి, మీరు తీసేశారంటే నా మీద ప్రేమ తగ్గినట్టే అని సాక్షి గోముగా అలిగినట్టు అనడంతో, ఖచ్చితంగా వేసుకుంటాను సాక్షి, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, ఖచ్చితంగా వేసుకుంటాను, ఇది నాకు బాగా నచ్చింది, కొత్త మోడల్ కదా, లేటెస్ట్గా ఉంది, నా దగ్గర కూడా ఇలాంటిది ఉంది, కానీ అది పాత మోడల్లే, అప్పుడెప్పుడో కొన్నది, ఇది మాత్రం నాకు బాగా నచ్చింది అంటూ సునంద ఆ హారం చూసి మురిసిపోతూ సాక్షిని పొగుడుతూ, త్వరగా లేచి రెడీ అయ్యిరా, టిఫిన్ తిని వదిన దగ్గరికి బయలుదేరుదు అని సునంద అనింది. నేను టిఫిన్ చేయనత్తమ్మా, అక్కడ పూజ నా కోసం చాలా స్పెషల్స్ చేసి ఉంటుంది, నేను రెడీ అయి వెళ్ళిపోతాను, మీకు ఈరోజు లీవ్ ఇచ్చేశాను అని సాక్షి అనడంతో సునంద బలవంతంగా నవ్వుతూ, సాక్షి నా కోడలికి నేను కాకపోతే ఎవరు చేసి పెడతారు అంటూ లేచి, సరే అక్కడ మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, బయలుదేరు అని అదే బలవంతపు నవ్వుతో బాక్స్ తీసుకొని చెప్పలేని సంతోషంతో బయటికి వెళ్ళింది. సునంద వెళ్ళగానే బెడ్షీట్ని నోటికడ్డు పెట్టుకొని నవ్వుకుంటున్న సాక్షిని అప్పుడే లోపలికొస్తున్న చరణ్ చూసి, ఏంటి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటున్నావు అని అడిగాడు. ఇలరా అని పిలిచి చరణ్ని పక్కన కూర్చోబెట్టుకొని, మీ అమ్మ నన్ను తిడుతున్న మాటలన్నీ నాకు తెలిసిపోతాయి, అదో మ్యాజిక్, అందుకే వెంటనే నా బ్రహ్మాస్త్రం విసిరాను, అదే గిఫ్ట్, వెంటనే మీ అమ్మ మొహంలో నవ్వొచ్చేసింది తెలుసా. ఇలా మీ అమ్మ కొన్నాళ్ళు తిట్టుకొని భరించలేని ఫ్రస్ట్రేషన్ వచ్చే టైంకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి కూల్ చేసి మళ్ళీ తనని నార్మల్గా నా సేవకురాలిగా చేసేసుకుంటాను అని సాక్షి అనింది. పాపం కదా అని చరణ్ అన్నాడు. పాపమా? ఆ మాట అనుకోవడమే పాపం. పాపం పూజని ఎన్ని కష్టాలు పెట్టింది, ఇప్పటికీ ఆడిపోసుకుంటూనే ఉంది. అయినా అక్కడ మీ అమ్మ ఇరగదీసి పగలేసే పనులు ఏమీ చేయడం లేదు. అన్నం కూర చేస్తుంది, ఇల్లు చిమ్ముతుంది, వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేస్తుంది, ఇంకేం పనంట. ఇన్ని రోజులు ఏ పని చేయకుండా ఆ కుర్చీలో కూలబడింది కాబట్టి ఒళ్ళు బలిసిపోయి ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఆ కొవ్వు కరుగుతుండేసరికి తట్టుకోలేకపోతుందంతే. అయినా మీ అమ్మకి ఏ జబ్బులు రాకుండా హెల్దీగా తయారు చేస్తానంటే పాపమంటా వింట్రా మగడా అని సాక్షి అడిగింది.
చరణ్ నవ్వి సాక్షి బుగ్గని గట్టిగా లాగి, నీ ఇష్టం, అయినా నువ్వు చేస్తుంది చెడ్డగా ఏం కాదు, మంచి పనేగా, నేను నీకు సపోర్ట్ చేస్తాను, కానీ మరీ హెల్త్ పాడయ్యే విధంగా కష్టపెట్టకు అని చరణ్ నవ్వుతూ చెప్పాడు. అయ్యో, మా అత్తమ్మ లేకపోతే నాకు ఎంటర్టైన్మెంట్ ఉండదు, కాబట్టి నేను చాలా బాగా చూసుకుంటాను, పైగా మీ అమ్మ వంట అద్భుతంగా చేస్తుంది, కానీ ఇన్ని రోజులు చేయకుండా ఎందుకలా మూల కూర్చుందో కావాలనే అనుకుంటా. సరేలే, మీ అమ్మ టాలెంట్ నేను గుర్తించానుగా, దానికి బాగా సాన పట్టేలా చేసి మంచి షెఫ్గా తయారు చేస్తాను అని సాక్షి కళ్ళెగరేసింది. సరే సరే, ఈ ముచ్చట్లకేం కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చరణ్ అన్నాడు. సాక్షి వెంటనే తల ఊపి చకచకా ఫ్రెష్ అయి రెడీ అయి బయటికొచ్చి వెళ్దామా అని అడిగింది. చరణ్ కార్ కీస్ తీసుకొని అమ్మా నాన్న వెళ్ళొస్తాను అని చెప్పి ఇద్దరు కారులో కదిలారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకునేసరికి అరగంట పైనే పట్టడంతో వెళ్ళు వెళ్ళు, నేను లేటుగా వెళ్తే మీ అన్న మాటలతో దొబ్బేస్తాడు అని చరణ్ అన్నాడు. సాక్షి చరణ్ని క్యూట్గా చూస్తూ కాస్త ఒరిగి బుగ్గ మీద ముద్దిచ్చి, కంగారు పడుకో, నేనుండగా నీకు భయమేలా, మా అన్న నిన్ను ఒక్క మాట కూడా అనడు అని అనింది. నీకు చాలాసార్లు చెప్పాను, ఇలా ఊరికే మీద పడి ముద్దు పెట్టకు, నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, అసలే మెడలో లైసెన్స్ ఉంది, నేను అస్సలు ఆగలేను అని చరణ్ నొచ్చుకుంటూ అన్నాడు. సాక్షి నవ్వేస్తూ పెడతాను, ఇంకా పెడతాను అని చరణ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి కార్ దిగి బాయ్ బాయ్ అని నవ్వుతూ చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. చరణ్ వెళ్తున్న సాక్షిని చూసి నవ్వుకొని అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరాడు. సాక్షి నవ్వుతూ హాల్లోనే ఉన్న ప్రభావతిని చూసి అమ్మా అని అరిచింది. ప్రభావతి సాక్షిని చూడగానే ఆశ్చర్యంగా నువ్వా రారా పిలుస్తూ సాక్షికి ఎదురు వెళ్ళింది. సాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభావతిని టైట్గా హక్ చేసుకొని బుగ్గ మీద ఒకేసారి 10 ముద్దులు కురిపించి భుజం చుట్టూ చెయ్యేసి సోఫా వైపు నడుస్తూ ఏంటి ఎవరూ కనిపించడం లేదు అని అడిగింది. రేవంత్ ఆఫీస్కి వెళ్ళాడు, వెంకట్కి పని ఉందని బయటికి వెళ్ళాడు, మంజు ఏమో తను డిజైన్ చేసిన డ్రెస్ వర్క్ కంప్లీట్ అయిందని కాల్ వస్తే తీసుకురావడానికి వెళ్ళింది. ఇంట్లో నేను పూజ మాత్రమే ఉన్నాం. పూజ వంట చేస్తూ చీర మీద ఏదో పడేసుకుంది, మార్చుకోవడానికి వెళ్ళింది అని ప్రభావతి చెప్పింది. చెప్పు ఎలా ఉన్నావు అని సాక్షి కూర్చుంటూ అడిగింది. చాలా బాగున్నాను అని చెప్పడంతో ప్రభావతి నవ్వుతూ ఎక్కడున్నా సంతోషంగా బతికేస్తావులే, అది సరే కానీ నువ్వు వస్తున్న విషయం పూజకు ముందే తెలుసా అని ప్రభావతి అడిగింది. ఎందుకలా అడిగావు అని సాక్షి అడిగింది. మరేం లేదు, ఈరోజు టిఫిన్లతో పాటు స్వీట్ కూడా చేసింది, అవన్నీ నీకు నచ్చినవే, బాగా గుర్తొచ్చావు ఈరోజు, కానీ సడన్గా నువ్వు వస్తావని అనుకోలేదు అని ప్రభావతి అనింది. వావ్ అమ్మా, నా కోసం పూజ అన్నీ చేసిందా, అయితే వెళ్ళు త్వరగా పెట్టుకునిరా, అసలే టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాను అని సాక్షి అంటూ ఉండగానే పూజ వస్తూ మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేనే నీకోసం అన్ని ప్లేట్లు పెట్టుకొస్తాను అని పూజ నవ్వుతూ అనింది. పూజ అని సాక్షి లేచి పూజ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని చిన్నగా ఆ సుష్మా మళ్ళీ అన్నయ్య జోలికి రాలేదుగా అని అడిగింది. అలాంటిదేం లేదు, నువ్వేం ఆలోచించకో, అంతా నార్మల్గానే ఉంది అని పూజ కుసకుసగా చెప్పి సాక్షిని వదిలి నేను వెళ్ళి టిఫిన్ తెస్తాను, నువ్వు వెళ్ళి అత్తయ్యతో మాట్లాడుతూ ఉండు అని చెప్పి పూజ కిచెన్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి మాటల్లో పడిపోయారు. మాట్లాడుకుంటూ ఉండగానే మంజు ఒక పెద్ద బాక్స్తో లోపలికి వచ్చింది. పూజ చూడగానే ఎదురు వెళ్ళి ఆ బాక్స్ని పట్టుకొని సాయం చేస్తూ అక్క ఎందుకు ఒక్కదానివే మోసుకొచ్చావు, కారులో ఉండగానే ఇక్కడికి వచ్చి పిలిస్తే ఇద్దరం తీసుకొస్తాంగా అని పూజ అనింది. అంత వెయిట్ ఏం లేదురా, చూడడానికి పెద్దగా ఉంది అంతే అని మంజు అనింది. సాక్షి మంజు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని హాయ్ వదినా ఎలా ఉన్నావు అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టింది. చాలా చాలా బాగున్నాను, ముందు నేను డిజైన్ చేసిన డ్రెస్ ఎలా ఉందో చెప్పండి అని బాక్స్ని సోఫాలో పెట్టి అందులో ఉన్న డ్రెస్ని ఓపెన్ చేసి చూపించింది. పూజ సాక్షి ప్రభావతి మెస్మరైజ్ అయిపోయారు. రెడ్ కలర్ ఫ్రాక్, అలాగే అక్కడక్కడ గోల్డ్ కలర్ డాట్స్తో మెరిసిపోతూ చాలా అందంగా ఉంది. దానిని చూడగానే ముగ్గురు ఒకేసారి చాలా బాగుంది అని చెప్పారు. నిజంగా రేపు ఫ్యాషన్ వీక్లో తప్పకుండా నాకు అవార్డు రావాలి, ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్, అందుకే ఆస్ట్రేలియాలో ఎక్కి ఇక్కడ దూకాను అని మంజు అనింది.
తప్పకుండా నువ్వే గెలుస్తావక్క, నమ్మకం ఉంచు, చాలా బాగుంది అని పూజ అనింది. సాక్షి ఆ ఫ్రాక్ని ముట్టుకొని ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉందో, నాకొకసారి వేసుకోవాలనిపిస్తుంది అని అనింది. అయితే వేసుకో అని మంజు అనింది. నిజంగానా అని సాక్షి హ్యాపీ ఫేస్తో అడిగింది. నిజంగానే నేను ఈ డ్రెస్ డిజైన్ చేశాక ఒకసారి కూడా మోడల్కి వేయడానికి కుదరలేదు. ఆ మోడల్కి ఫీవర్ అంట, 3 days తర్వాత కలుస్తా అంది. సో అప్పటి వరకు ఇంట్లోనే ఉంటుంది. అదేదో నువ్వు వేసుకొని చూపించు, చూసినట్టు అవుతుంది అని మంజు అనింది. సాక్షి మెరిసిన కళ్ళతో తీసుకొని చకచకా రూమ్లోకి వెళ్ళింది. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సాక్షి ఆ డ్రెస్ చేతిలో పట్టుకొని రిటర్న్ వచ్చి, వదినా ఈ డ్రెస్ నాకు ఫిట్ అవ్వడం లేదు, నేను కొంచెం లావుగానే ఉన్నా కదా అని పూజ వైపు చూసి, నీకు సెట్ అవుతుంది, నువ్వేసుకొని చూపించు అని సాక్షి అనింది. నేనా? వద్దు అని పూజ అనింది. పూజ పర్లేదురా వేసుకో, నేను కూడా అసలు ఇది ఎలా తయారైందో చూడడానికైతే బాగుంది, వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, సాక్షి వేసుకొని ఉంటే చూసేదాన్ని, సాక్షికి ఫిట్ అవ్వలేదు కదా, నువ్వు వేసుకొని చూపించు అని మంజు అనింది. ఇలాంటి డ్రెస్ నేనెప్పుడూ వేసుకోలేదు అని పూజ అనింది. నువ్వేం బయటికి వెళ్ళట్లేదు కదరా, వేసుకొని మంజుకి ఒకసారి చూపించు, ఫైనల్ లుక్ చూసుకుంటే తనకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అని ప్రభావతి అనడంతో, సరే అత్తయ్య అని పూజ డ్రెస్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళింది. లంచ్ టైం కావడంతో అప్పుడే వచ్చిన రేవంత్ చాలా స్ట్రెస్లో ఏదో ఆలోచిస్తూ సాక్షి వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా లోపలికి వచ్చి మెట్లు ఎక్కబోతూ ఉండగా తన చెయ్యి ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా నవ్వుతూ కనిపించిన సాక్షిని చూడగానే, సాక్షి ఎలా ఉన్నావురా అంటూ ప్రేమగా దగ్గర తీసుకున్నాడు. నేను చాలా బాగున్నానన్నయ్య, కానీ నువ్వేంటి డల్గా ఉన్నావు, అసలు నేను వచ్చినట్లు కూడా గమనించకుండానే వెళ్ళిపోతున్నావు అని సాక్షి అడిగింది. అయ్యో అదేం లేదురా, కాస్త బిజీ, పొద్దున టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాను, ఆ స్ట్రెస్ వల్ల కాస్త పట్టించుకోలేదు, ఎప్పుడొచ్చావు పొద్దుననా అని రేవంత్ అడిగాడు. అవునన్నయ్య, పూజ మొన్న ఫోన్ చేసి అమ్మకు ఒకసారి కనిపించమని చెప్పింది, నేను పెళ్ళయ్యాక ఒక్కసారిగా వచ్చాను, అందుకే ఈరోజు లీవ్ తీసేసుకొని వచ్చేసాను అని సాక్షి చెప్పింది. రేవంత్ చరణ్ కూడా వచ్చాడేమోనని హాల్లో చూస్తూ ఉండగా, చరణ్ రాలేదన్నయ్య, ఆఫీస్కి వెళ్ళాడు. సరే వెళ్ళి అమ్మతో మాట్లాడుతూ ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, కలిసి భోజనం చేద్దాం అని రేవంత్ అన్నాడు. సాక్షి సరే అని వెళ్ళడంతో రేవంత్ తన రూమ్కి వెళ్ళాడు. డోర్ కొంచెం తీసి ఉండడంతో రేవంత్ చాలా నార్మల్గా డోర్ తీసి లోపల అడుగు పెడుతున్న వాడల్లా పూజని చూసి స్టన్ అయిపోయాడు. వెనక్కి 2 చేతులు పెట్టి సగం వరకు వేసిన జిప్ని పైకి వేసుకునేందుకు ముప్పు తిప్పలు పడుతున్న పూజని, వెనుక విశాలంగా తెల్లగా మెరిసిపోతున్న తన వీపుని చూసి రేవంత్ నేరుగా ఒక్కో అడుగు వేస్తూ పూజ వైపు వెళ్ళాడు. తలదించి వెనక్కి చేతులు పెట్టి కుస్తీ పడుతున్న పూజకి అడుగుల చప్పుడు అవ్వడంతో కాస్త తలపైకెత్తి అద్దంలో చూసింది. తన వైపే వస్తున్న రేవంత్ని చూడగానే వెనక్కి తిరిగి నిలబడింది. తన ముందుకే వచ్చి నిలబడి సూటిగా తన వైపే చూస్తూ పూజ చేతుల మధ్యలో నుండి తన 2 చేతులు పోనించి తన జిప్ పట్టుకొని మెల్లగా పైకి లాగాడు రేవంత్. రేవంత్ని చూస్తున్న పూజ జిప్ వేయడంతో ఒక్కసారిగా ఊపిరి బిగించి వదిలింది. జిప్ పెట్టాక రేవంత్ అదే చేత్తో మెల్లగా తన వీపుని టచ్ చేయడంతో పూజ గుండె జల్లుమని మెల్లగా కళ్ళు మూతలు వేసేసింది. ఒక చేతితో తన చేతి చివర నుండి పైకి నిమురుతూ ఆ చేతిని చెంప వరకు తీసుకొని వెళ్ళాడు రేవంత్. వీపు మీద ఉన్న చెయ్యి మెడ మీదకి చేరి మరో చెంపని అందుకుంది. పూజ ముద్దుగా ఉన్న మోముని రేవంత్ తదేకంగా చూస్తూ తన బుగ్గ మీద చిన్న ముద్దిచ్చాడు. సన్నని వణుకు మొదలైన పూజ చిగురుటాకులా వణికిపోవడంతో అదురుతున్న పెదవుల వైపు చూపు మళ్లించి రేవంత్ మెల్లగా వాటి దగ్గరికి చేరి సుతారంగా తన పెదవులతో పూజ పెదవులకి జత కలిపాడు. పూజ మూసిన కళ్ళు మరింత ముడుచుకోగా 2 చేతి పిడికిళ్ళు కూడా బలంగా బిగుసుకున్నాయి. రేవంత్ చెయ్యి తెలియకుండానే పూజ నడుం మీదకి చేరిపోవడంతో సున్నితంగా మొదలుపెట్టిన చిరుముద్దుని తీయని గాయంగా మార్చే స్టేజ్కి రేవంత్ వెళ్ళిపోయాడు. ప్రెషర్ ఎక్కువయ్యే కొద్దీ పూజకి ఊపిరి తీసుకోవడం కష్టంగా తోచినా నెట్టే ధైర్యం కూడా సరిపోక అలాగే నిలబడింది. రేవంత్కి పూజ ఇబ్బంది పడడం అర్థమై మెల్లగా తన శ్వాసని పెంచడం ఆపి తనని వదిలి తన మెడ వైపు వెళ్ళబోయాడు. ఇంతలో పూజ రేవంత్ చెస్ట్ మీద చేయి వేసి వెనక్కి నెట్టింది.
దాంతో రేవంత్ ఒక అడుగు వెనక్కి వేసి కళ్ళల్లో నీళ్లతో నిలబడిన పూజాను చూడగానే తనేం చేసింది గుర్తొచ్చి తల పట్టుకొని నిమిషం తర్వాత సారీ అని చెప్పాడు. పూజ మాత్రం అలాగే మౌనంగా నిలబడింది. రేవంత్ అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా రూమ్లో నుండి హాల్లోకి వెళ్ళిపోయాడు. రేవంత్ని చూసిన సాక్షి, ఏంటన్నయ్యా ఫ్రెష్ అవ్వకుండానే వచ్చేసావు అని అడిగింది. అది పూజ డ్రెస్అప్ అవుతుంది అందుకే అని రేవంత్ తడబాటుతో చెప్పి కూర్చుండిపోయాడు. వెళ్ళి 10 నిమిషాలైంది, ఇంకా రాలేదు. పూజ పూజ అని మంజు గట్టిగా అరవడంతో పూజ అలాగే నిలబడి ఆలోచిస్తూ ఉండగా తన పేరు పిలవగానే తన కన్నీళ్లు తుడుచుకొని అద్దంలో ఒకసారి మొహం చూసుకొని రూమ్లో నుండి కదిలింది. వావ్ పూజ అని సాక్షి మెట్లు దిగుతున్న పూజని చూడగానే రియాక్ట్ అవ్వడంతో రేవంత్ తల ఎత్తి పూజ వైపు చూశాడు. పూజ కూడా ఒక్కో అడుగు వేస్తూ రేవంత్ వైపే చూసి తలదించుకొని కిందికి వచ్చి నిలబడింది. వావ్ పూజ ఎంత బాగుందో ఈ డ్రెస్, ముఖ్యంగా నీకు అద్దిరిపోయింది అని మంజు అనింది. అవును పూజ చాలా చాలా బాగుంది అని సాక్షి పూజ దగ్గరికి వెళ్ళి తన బుగ్గ మీద ముద్దు పెట్టుకునే అంత ముద్దుగా ఉన్నావు అని అనింది. ఆ మాటకి పూజ రేవంత్ వైపు చూడడంతో రేవంత్ తన వైపు నుండి చూపుని మళ్లించాడు. అంతలో ఇంట్లోకి వెంకట్ వస్తూ పూజాని చూసి ఫ్రీజ్ అయిపోయి పూజ అని అప్రయత్నంగా తన నోటి వెంట పలికాడు. పూజతో పాటు అందరూ వెంకట్ వైపు చూశారు. వావ్ గాడ్జియస్ అని అన్నాడు. ఆ మాటతో రేవంత్ పిడికిలి బిగించడం చూసిన పూజ చిరాగ్గా వెంకట్ వైపు చూసి నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, నేను డ్రెస్ మార్చుకుంటాను అని వడివడిగా మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళిపోయింది. అన్నయ్య వదిన చాలా బాగుంది కదా అని సాక్షి రేవంత్ పక్కన కూర్చొని అడగడంతో రేవంత్ తన కోపాన్ని మొత్తం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ బాగుంది అని చెప్పాడు. వెంకట్ వచ్చి అక్కడే కూర్చోవడంతో రేవంత్ లేచి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఫాస్ట్గా అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మా పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటారు కదా, సో ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వచ్చే అప్డేట్లో మేబీ సౌండ్స్ ఉంటాయి. అంటే ఐరన్ రాడ్స్, డ్రిల్లింగ్ మిషన్స్, ఆ సౌండ్ అంతా వస్తుంది. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ వర్క్ని మనం ఆపలేం కదా, అది ఒక్కరోజు కాదు ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు నాకు. సో అందుకే ముందుగా రిక్వెస్ట్గా చెప్తున్నాను. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా చాలా మంచిగా అనిపించాయి. సంజయ్ అండ్ సాకేత్ కలిసిపోతే ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూస్తున్నామన్నారు. ఎదురు చూడండి, మీరు ఎదురు చూసిన దానికి చాలా వర్తబుల్ బాండింగ్ ఉంటుంది అనమాట వాళ్ళ మధ్య. అది ఎలా ఉంటుంది, ఏంటి, లవ్ అండ్ అఫెక్షనా లేదా కామెడీనా, ఇలా ఎలా ఉంటుందనేది మీరే చూస్తారు. చాలా చాలా బ్యూటిఫుల్ బాండ్ అయితే ఉంది. ఇకపోతే ఇంకేం అడిగారు, సంజయ్ సీరియస్గా కాల్ మాట్లాడుతున్న మైరా రాగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఒక చిన్న స్మైల్ మైరా వైపు చూసి నవ్వడం చాలా బాగుందన్నారు. ఎస్, ఎప్పుడు కూడా మనం ఏదో టెన్షన్స్లో ఎవరికి టెన్షన్స్ ఉండవు, ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండవు, చాలామందికి ఉంటాయి, చాలామందికి కదా అందరికీ ఉంటాయి. అలా అనేసి మనల్ని ఇష్టపడే వాళ్ళు మన దగ్గరకు ఒక మాట మాట్లాడడానికో ఏదైనా వచ్చినప్పుడు కొంతమంది కసిరేస్తారు. అరే నేను మాట్లాడుతున్నా కదా, ఏంటి నీది బాధ, ఎందుకు ఊరికే కదిలిస్తావు, ఇట్లా అలా అనకండి, హర్ట్ అవుతారు కదా. యాక్చువల్లీ మీరు కావాలని చేయరు, మీరు మంచివాళ్లే, కానీ మీ ప్రాబ్లం వల్ల మీరు అలా మాట్లాడతారు. కానీ ఎదుట ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే నేనంటే బహుశా ఇష్టం లేదేమో అందుకే చిరాకు చూపిస్తున్నారు అని అనుకుంటారు. ఇక ఆ బాధ ఇంకెప్పటికీ ఉండిపోతుందన్నమాట. అదో ఇదనమాట. కేవలం మగవాళ్ళే అరుస్తారని కాదు, కొన్నిసార్లు ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఎక్కువ వర్క్స్ చేసి బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయిన టైంలో ఏదైనా సింపుల్గా మాట్లాడినా అరిచేస్తారు. సో అట్లా అరవద్దు. ఒకదాని మీద కోపం ఇంకొక దాని మీద చూపిస్తే మనం మనుషుల్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది. అంటే చిన్న చిన్న థింగ్స్ వల్లే మనకి ఇంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బా మా ఇంట్లో నా పెద్ద ఏం క్లోజ్గా ఉండం మేము అట్లా అంటుంటారు. ఎందుకుండరు, ఉంటారు, అవకాశం ఇవ్వట్లేదు మీరు, అలానే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కూడా తీసుకోవట్లేదని అర్థం. అందుకే మీకు మీ ఫ్యామిలీ నచ్చట్లేదు అయి ఉండొచ్చు. సో అలా కాకుండా మీరు ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి కూడా నార్మల్గా మాట్లాడడానికి, సరదాగా ఉండడానికి.
ఏం చేస్తారు సీరియస్గా కూర్చొని నాకు అర్థం కాదు. చాలామంది అదొక ఇంట్రోవర్ట్ థింగ్స్ అని చెప్తూ ఉంటారు. బయట వాళ్ళతో అంటే ఓకే, ఇంట్లో వాళ్ళతో క్లోజ్గా ఉండడానికి ఏమవుతుంది, ఏంటి తప్పు సరదాగా మాట్లాడితే. అరే రోజంతా కష్టపడి వస్తారు, ఇంటికి వచ్చాక ఊరికే కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఏమవుతుందంట. సో అదనమాట, ఎక్కడో ఉన్న చిరాకుని ఎక్కడో చూపించకూడదు, గుర్తుపెట్టుకోండి. అంతే ముచ్చట్లు. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ అప్డేట్లో అదే దేవాంశ్ అండ్ సాగర్ అండ్ దీపాతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.